నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. నీటి భద్రత సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్లతో కలిసి నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే రాష్ట్రానికి కరువు రహితంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణను 4 దశల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. చెరువులు, కాలువలు శుభ్రపరిచే పనులు, చెక్ డ్యాంల మరమ్మతులు, పూడికల తొలగింపు, ఫీడర్ ఛానల్స్ క్లియర్ చేయడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. దీనివల్ల నీటి నిల్వ పెరగడంతో పాటు వరద ముప్పు తగ్గుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, స్థానిక రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నీటి భద్రత పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతే రాజు చర్య చేపట్టింది. డెల్టా ప్రాంతం కంటే మెట్ట ప్రాంతాల్లోనూ ప్రధానంగా రాయలసీమ ప్రాంతం రైతులకు అన్ని రకాలు కూడా ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. నీటి భద్రత కానీ, డిమాండ్ ఆధారిత పంటలు కానీ. నేషనల్ హైవే పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.